ఏం రిక్వైర్మెంట్ ఉన్నా మీకోసం ఆర్ఆర్ జ్యువెలర్స్ రెడీగా ఉందండి కొండాపూర్లో. మీకు నచ్చినట్టుగా మీ పాత నగల్ని కొత్తగా రీడిజైన్ చేసిస్తారు. ఇలా కూడా చేయవచ్చు అనమాట, కొత్త వాటిని ఇంకా కొత్తగా చేయడం. అవునండి. కోరల్ లాంగ్ హారం ఉంది కదా, ఇది ఆల్మోస్ట్ 70+ ఇయర్స్ వాళ్ళ నాన్నమ్మది. ఈ క్లయింట్ వచ్చేసి అసలు ఎన్ని ఆర్నమెంట్స్ తీసుకొచ్చారో చూడండి రీడిజైన్ కి. ఇవన్నీ రీడిజైన్ కి అనమాట. ఒక 40 ఇయర్స్ ఉంటాయా? 40 ఇయర్స్ అన్ని 70 ఇయర్స్ ప్లస్ నుంచి ఉన్నాయి. ఓ మై గాడ్, 70 ఇయర్స్ ప్లస్ అంటే అసలు అన్ని కలెక్షన్ ఉంది. హలో ఆల్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ సౌమ్య రెడ్డి. ఇవాళ నేను ఆర్ఆర్ జ్యువెలర్స్కి వచ్చానండి కొండాపూర్కి. ఎగ్జాక్ట్ లొకేషన్ డిస్క్రిప్షన్ లో పెడతాను. ఇవాళ మనతో పాటు రాధా ఘంటసాల గారు ఉన్నారు. నమస్తే అండి. ఎలా ఉన్నారు? ఆల్ గుడ్. హౌ ఆర్ యు సౌమ్య? చాలా బాగున్నాను. సో ప్రీవియస్ గా రీడిజైన్ వీడియో అయితే చాలా పాపులర్ అయిపోయింది. సో ఈసారి ఏం చూపిస్తున్నారు? రీడిజైనింగ్ అనేది ఒక ఆర్టమా. అవును. సో అది ఎవరు చేయలేరు. అన్నీ ఒకలాగా ఉండవు, అన్ని సార్లు ఒకే స్టైల్ ఐడియాస్ ఉండవు. సో కస్టమర్ చూసి మళ్ళీ మళ్ళీ అదే కావాలి అన్నప్పుడు మనం చేస్తూ ఉంటాము. అండ్ డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి. ఒక 100+ ఇయర్స్ జ్యువెలరీ కూడా చూపిస్తున్నాం ఈరోజు. ఓకే, 100+ ఇయర్స్ ఓల్డ్ది. సో నాన్నమ్మ వాళ్ళ మమ్మీలు, మన నాన్నమ్మ వాళ్ళ మమ్మీలు. సో ఎక్స్పోర్ట్ చేద్దాం ఇవాళ. సో స్టార్ట్ చేద్దామా? షూర్ అండి. ఫస్ట్ దీని నుంచేనా? అవునండి. సో దీంట్లో ఏం రీడిజైన్ చేశారు ఏంటి? దీంట్లో ఓల్డ్ పీస్. సో దిస్ ఇస్ కస్టమర్స్ చాలా పెండెంట్ అండ్ ఇయర్ రింగ్స్ సెట్స్ పెట్టాము మనము. ఓకే. సో దిస్ ఇస్ 1 పెండెంట్, దిస్ ఇస్ 1 పెండెంట్. ఓకే, ఈ కలర్ స్టోన్స్ ది అండ్ ఇది డిఫరెంట్ పెండెంట్స్. అండ్ 3 సెట్స్ ఆఫ్ ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. ఇదొక సెట్, ఇదొక సెట్, ఇదొక సెట్. అండ్ ఈ 3 పీసెస్ మనవి. ఓకే, ఈ 3 యాడ్ ఆన్ చేశారు, మిగతా అన్ని ఓల్డ్ స్టఫ్ వాళ్ళ ఇయర్ రింగ్స్ ఏమంటారు, దీని మ్యాచింగ్ కమ్మలివి అట్లా. దీనివి వేరే ఇయర్ రింగ్స్ లో సెట్ చేసుకున్నవి. సో అలా అన్ని మనము 3-4 వెరైటీస్ తీసుకొని వస్తే వాళ్ళు, సో ఒక దాంట్లో ఇవి సెట్ చేసాము, ఇంకొక జ్యువెలరీలో వెరైటీ సెట్ చేసాము. సో క్రియేటివిటీ అనేది వాళ్ళ జ్యువెలరీ బట్టి మనం చేస్తాము. అండ్ కస్టమర్ కూడా దే హ్యావ్ టు యాక్సెప్ట్. అండ్ మనం రిజిడ్గా ఇదే స్టైల్లో కావాలి అంటే మాత్రం కుదరదు. ఆ స్టైల్ ప్రకారం రావాలి అంటే అందరివి అన్ని సేమ్ జ్యువెలరీ ఉండదు. అండ్ ఇప్పుడు ఇది తెచ్చినప్పుడు తనకి ఏం ఐడియా లేదు, కాకపోతే తనకి డిజైనర్గా కావాలి, డిఫరెంట్గా కావాలి. ఐఎమ్ బోర్డ్ అంటే ఆల్రెడీ వాడాను ఈ 2 పెండెంట్ సెట్స్ ఎన్నో ఇయర్స్ నుంచి, నాకు కొద్దిగా డిఫరెంట్ కావాలా, తనకు తెలీదు మిక్స్ చేస్తానని. సో ఇక్కడ మనం వాడింది ఈ పీస్ అండ్ ఈ 3 చిన్న మోటివ్స్ అంతా. ఓకే. అండ్ మనం ఈ గ్రీన్స్ కూడా చూపించాము అనమాట, కలర్స్. టాంజరైట్స్ చూపించాము, పింక్స్ చూపించాము, గ్రీన్స్ చూపించాము, వేరే అదర్ కలర్స్ కూడా చూపించాము. వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు, వాళ్ళ కలెక్షన్ లో గ్రీన్స్ లేవు. ఓకే. సో ఎంత పట్టుండొచ్చు అప్రాక్సిమేట్ గా ఎక్స్ట్రా గోల్డ్ అనేది? అరౌండ్ 10 to 12 grams అంతే. సో చాలా మంది అడుగుతున్నారు కాస్ట్ చెప్పండి అండ్ ఎంత పట్టిందో అప్రాక్సిమేట్గా చెప్పండి. అప్రాక్సిమేట్గా ఎంత పట్టిందో చెప్పగలుగుతాము. ఆల్రెడీ ఎగ్జిస్ట్ ఉన్న గోల్డ్కే ఇంకా కొత్తగా యాడ్ ఆన్ చేస్తున్నాం కాబట్టి ఎంత ఇప్పుడు పట్టిందో చెప్తాము. ఫస్ట్ ఎంత ఉందా అనేది చెప్పలేము, ఎందుకంటే ఒక్కొక్కటి ఒక్కొక్క అండ్ డిఫరెంట్ కదండి. ఇప్పుడు ఎవరి రిక్వైర్మెంట్ చాలా వరకు ఇప్పుడు దీంట్లో వీళ్ళవన్నీ ఎక్కువ పీసెస్ ఉన్నాయి. వేరే వాళ్ళు తెచ్చారు మన ఓన్లీ ఒక చిన్న చెవుదుద్దు నానమ్మదని, దానికి 35 grams పెట్టుకున్నారు. ఓకే. సో వాళ్ళ రిక్వైర్మెంట్ డిఫరెంట్ అట్లా అనమాట. సో చూస్తున్నారు కదా, ఈ పెండెంట్ ఉంది చూడండి, ఈ కలర్ స్టోన్ పెండెంట్. ఇది వచ్చేసి పైన వచ్చింది. అండ్ ఇక్కడ వచ్చేసి పికాక్ పెండెంట్ ఉంది కదా, దీన్ని ఇక్కడ కింద డిజైన్ చేశారు. దెన్ ఆఫ్టర్ ఇక్కడ ఇయర్ రింగ్స్ ఉన్నాయి కదా, ఇక్కడ అంతా మిక్స్ అండ్ మ్యాచ్ చేసేసారనమాట. సో దీని కాంబినేషన్గా గ్రీన్ బీడ్స్ ఇచ్చేసారు. అండ్ ఇవన్నీ డిఫరెంట్ పీసెస్ అండి. సో వాళ్ళు ఇలా అన్ని తీసుకొని వచ్చినప్పుడు వీ గెట్ ప్లాన్ అనమాట. ఓకే. సో ఈ పీస్ ని చేసాము, ఎంత ఎక్స్క్లూజివ్ వచ్చిందంటే ఇప్పుడు ఈ కోరల్ది. సో విల్ షో యూ దాట్ ఆల్సో. ఓకే. సో దీనికి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ కూడా ఇక్కడ ప్లాన్ చేశారనమాట. సో యూనిక్గా ఉంది. సో ఇది మీరే చేస్తారా, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్నాయా? ఈ కింద పికాక్ ఉన్నాయి కదండి, అవి మనము వాళ్ళవి యూజ్ చేసి ఓన్లీ పైది మాత్రమే మనం స్టడీ చేశారు. ఓకే, చాలా బాగుంది. రిక్రియేషన్ అనేది ఒక ఆర్ట్ అనమాట. అది ఇంకా మీరు ఇంకా దాన్ని మంచిగా మౌల్డ్ చేసి ఇంకా బ్యూటిఫుల్ గా మాకు చూపించారు. చాలా బాగుంది ఇది కలెక్షన్. అండ్ ఓల్డ్ పీసెస్ వేసుకుంటే అదొక హ్యాపీనెస్. ఇది 20 years బ్యాక్ ఇది సెట్స్ అన్ని 20 years నుంచి వాడినవి. బోర్ అయిపోయి చాలా సార్లు మనం ఇప్పుడు బట్టలు కానీ జ్యువెలరీ కానీ చాలా సార్లు వేసుకుంటే ఇంకా అది
కొత్త వచ్చినాక అవే వేసుకుంటాం. ఇట్లా కొత్తగా క్రియేట్ అయింది అనుకో మళ్ళీ ఇంకా చాలా సార్లు వేసుకోవాలి. అవును. ఇంకోటి ఏంటంటే కొంతమందికి సెంటిమెంట్ ఉంటుంది ఆ పీస్, ఒకవేళ ఏదో సంథింగ్ ఏదో పీస్ ఉంది ఆ సెంటిమెంట్ ఉంటుంది, అది ఓల్డ్ మోడల్ అయిపోయింది దాన్ని తీసేయాలనుకుంటే ఇప్పుడు అంటే తీసేయలేము, మనసు ఒప్పదు అనమాట. దానికి ఇంకొంచెం యాడ్ ఆన్ చేశానంటే ఇంకో కొత్త కలర్ వచ్చేస్తుంది అంతే. ఏమంటారు, మీ దగ్గర ఉన్న కలెక్షన్ తో మీరు వస్తే మీకు ఖచ్చితంగా కస్టమైజ్ చేస్తారు. బట్ ఏంటంటే అపాయింట్మెంట్ బుక్ చేసుకోవాలి, ఇదైతే నోట్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాము. ఎస్, నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక సింపుల్ నెక్ హారం అండి, చాలా బాగుంది. దీన్ని రీడిజైన్ చేసి ఎంత ఎలిగెంట్ పీస్గా రెడీ చేస్తారో చూడండి. బాగుంది కదా, ఒక అమేజింగ్ లుక్ వచ్చేసింది. యాక్చువల్గా ఇది ఫస్ట్ హారం అనమాట. సో దీనికి ఇంకా ఈ గుట్ట పూసలు, ఈ కలర్ స్టోన్ అవన్నీ యాడ్ చేశారు. సో దిస్ ఈస్ అరౌండ్ 25-30 years బ్యాక్ అమ్మా. సో వాళ్ళ పెళ్లి టైంలోది. ఇప్పుడు వాళ్ళ బాబు పెళ్లికి వన్ ఆఫ్ ద అకేషన్స్ లో, ఇప్పుడు పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఫంక్షన్స్ అని జరుగుతూనే ఉంటాయి కదా, అన్ని మెహందీ అన్ని ప్రతి ఫంక్షన్ లో ఒకటి కొత్తగానే వేసుకోవాలని. సరే మదర్ కానీ వాళ్ళ ఇంట్లో పాప కానీ ఎవరైనా వేసుకోవచ్చు. సో అందుకని ఒక పీస్ మన జ్యువెలరీనే బాగుంటది అని చెప్పేసి వెడ్డింగ్ కోసం అని తయారు చేయించుకున్నారు వాళ్ళ ఇంట్లో. సో అరౌండ్ 50+ grams యూజ్ చేసాం. ఓకే, దీనిలో స్టోన్ తో వచ్చింది కాబట్టి మనకి కొంచెం గోల్డ్ ఎక్కువ పట్టింది. అంటే ఇది చాలా ఉన్నాయండి, జస్ట్ గొట్ట పూసలు అల్లనీకనే ఈ సైజ్ కి 20-25 grams జస్ట్ ఈజీగా. అండ్ ఇయర్ రింగ్స్ కూడా చూస్తే సింపుల్ గా ఉంటాయి, 3-4 grams ఇయర్ రింగ్స్ కే అవుతుంది జస్ట్ పూసలు చుట్టడానికి. అండ్ హెవీగా వచ్చింది. అండ్ ఈ మోటివ్స్ కూడా వాళ్ళ చాయిస్. ఓకే, ఈ వాళ్ళ చాయిస్ అంటే ఈ కలర్ కాంబినేషన్స్ ఇలా కావాలి అని చెప్పేసి. అండ్ మనము చాయిస్ చూపించినప్పుడు వాళ్ళకి ఇది బాగా నచ్చింది, చాలా బాగుంది, యూనిక్నెస్ యాడ్ అయిపోయింది. ఇంకా సింపుల్ టు హెవియర్ సైడ్ అన్నమాట. ఒకసారి పెట్టుకుంటాము, చూస్తాం, ఐడియా వస్తుంది ఎలా ఉంటుంది లుక్ అనేది. సో ఎలిగెంట్ అన్నమాట, చాలా బాగుంది. వేసుకుంటే మనకి బ్యూటీ ఇంకా బాగా తెలుస్తుంది. చాలా బ్యూటిఫుల్ గా ఉందండి. దీంట్లో 3 డిజైన్స్ వచ్చినాయి మనకి. నార్మల్ గోల్డ్ డిజైన్ వచ్చింది, సీజర్ డిజైన్ వచ్చింది, అండ్ గుత్త పూసలు వచ్చేసింది అనమాట. అసలు నో వర్డ్స్ ఇంకా నేను. చూడండి ఇయర్ రింగ్స్ చాలా బాగుంది, కొత్తగా ఉంది ఇంకా. అండ్ మనం మెమరీ కూడా రీటైన్ అయ్యి మళ్ళీ క్లాసీగా కనిపిస్తుంది. అండ్ వేసుకుంటే కూడా ఇది స్టేట్మెంట్ జ్యువెలరీ లాగానే ఉంటుంది. స్టేట్మెంట్ పీస్ యాక్చువల్గా ఇది సింగిల్ పీస్ లాగా వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇంకా బ్రైడల్ కనుకోండి, లైక్ ఏంటంటే ఇప్పుడు ఇది వంశపార్యంపరంగా ఇవ్వాలి అనుకుంటే, సో అత్తగారు కోడలికి ఇచ్చారనుకోండి, ఒక నెక్లెస్ ఇచ్చేసి ఇది పెట్టారంటే అసలు ఇంకా బ్రైడల్ అంతే స్టేట్మెంట్ పీస్ అన్నమాట అది. ఓకే, సో ఇది దీనికి ఎంత అన్నారు, 25 grams యాడ్ అయిందా? లేదండి, 45+. ఎందుకంటే ఇప్పుడు కొత్తది లాంగ్ది కావాలి అంటే గొట్ట పూసలు అరౌండ్ 100+ కావాలి. 140 grams అవుతుంది మనకి. 100+ మినిమం, సింపుల్ టు సింపుల్ అనుకుంటే కూడా. షార్ట్ అయితే 35-40+ లో వస్తాయి, కానీ ఇది ఇంత లాంగ్ ఉంది. అండ్ ఎగ్జిస్టింగ్ దానికి మనం యాడ్ చేసాము. అండ్ మనకు ఆ హ్యాపీనెస్ ఉంటుంది కదా ఎంతైనా కూడా. నెక్స్ట్ వన్ చూద్దాం. ఇది సో ఫ్రమ్ హియర్ టు హియర్ అనండి. సో ఫ్రమ్ హియర్ టు హియర్ అన్నమాట. పచ్చలు నెక్లెస్, పచ్చలు లాంగ్ చైన్ అండి. సో మనం ఇక్కడ లాంగ్ చైన్ అది. ఓకే, సో ఇఫ్ యూ సీ హియర్ లాంగ్ చైన్ లో ఉండే పెండెంట్ ని మనము డిటాచ్ చేసాము, అది వేరే దానికి యూజ్ చేసాము. ఓకే, ఈ ఉన్న మొత్తం డిజైన్ ని ప్లెయిన్ డిజైన్ ని యూజ్ చేసుకొని ఇక్కడ బొట్టు యాడ్ చేసేసరికి చాలా క్లాస్ యూనిక్నెస్ వచ్చేసింది అనమాట. చాలా బాగుంది. అంటే ఇయర్ రింగ్స్ కూడా యాడ్ చేసాం. ఓకే, సో లాంగ్ హారాన్ని షార్ట్ హారం చేసేసారు. చూడండి ఎంత బాగుందో అసలు ఇది రీడిజైన్ చేసినట్టు ఏమాత్రం కనిపించట్లేదు, కొత్త ఫ్రెష్ పీస్ లాగా ఉంది. బట్ ఇది రీడిజైన్ అండి, ఎంత బాగుందో, ఎంత నీట్ గా డిజైన్ చేస్తారో చూడండి. దీనికి ఎంత గోల్డ్ యాడ్ అయింది? అరౌండ్ 50+ అండి. ఇవి కుందన్ కదా. సో కుందన్ పీసెస్. అండ్ మనం యూజ్ చేసిన ఎవ్రీ పీస్ కి అంటే ఏమంటారు ఎక్కడ పెట్టాలా, మనము ఈ రౌండ్ ఇంత స్పేస్ లో రావాలి, ఇప్పుడు ఈ ప్లేస్మెంట్ ఎక్కడ రావాలా, కుందన్ ఎక్కడ రావాలా, ఇవన్నీ ఇదే డిజైనింగ్. అండ్ ఇంకోటి మీరు ఇక్కడ మిడిల్ లో కూడా ఈ కుందనే యాడ్ చేశారు కదా, అప్పుడు కొత్త లుక్ వచ్చేసింది. అదే జనరల్లీ గ్రీన్ చాలా మటుకి కనిపించదు స్కిన్ మీద. అండ్ ఇప్పుడు పెట్టుకుంటే మెరిసిపోతా ఉంది. అంటే ఒక 20-25 years బ్యాక్ ఏంటంటే పచ్చలు కెంపులు ఆ సెట్స్ అనేవి చాలా ట్రెండ్ అన్నమాట. సో అప్పటివి మళ్ళీ రీడిజైన్ చేశారు. సో దానివల్ల ఇంకా యూనిక్నెస్ అట్లా అన్నమాట. చాలా బాగుంది, నాకైతే ఇది చాలా నచ్చిందండి. వన్ ఆఫ్ ది మై ఫేవరెట్ అయిపోయింది ఇప్పుడు.
వేసుకున్నారు కదా, చాలా చాలా బాగుందండి. అక్కడ చూసిన దానికంటే వేసుకుంటే ఇంకా లుక్ బాగుంది. సో ఒక మంచి ఎన్హాన్సింగ్ లుక్ అన్నమాట. సో ట్రెడిషనల్ లుక్ ఇంకా కరెక్ట్ అండి. బొట్టు కాన్సెప్ట్ వచ్చింది కదండి సౌమ్య గారు. ఇప్పుడు మనకి లాంగ్ లో కూడా ఇవి బొట్టు హారం చేసాము. ఇది మువ్వల హారం అండి. సో ఆల్మోస్ట్ ఎవ్రీ ఇంట్లో ఒక మువ్వల హారం అయితే ఉంటది, ప్లెయిన్ హారం గానీ. మువ్వలు తీసేసి సైడ్ కి పెట్టేసారు కూడా, ఇక్కడ కొత్తగా యాడ్ చేశారు కదా. అండ్ వాళ్ళు వేరే బ్లాక్ బీడ్స్ కి ప్లాన్ చేసుకుందామన్నారు. సో ఆ మువ్వల్ని పాలిష్ చేసేసి వాళ్ళకి వెయిట్స్ చూపించేసినాక మళ్ళీ మనం దాన్ని ఇంకో డిజైన్ చేస్తారు అనమాట. సో డిజైనింగ్ ఎప్పుడు ఎండ్ కాదనమాట. సో ఇది వచ్చేసి రూబీ వైట్ స్టోన్ హారము. కాకపోతే దీంట్లో 2 సెట్లు వాడామన్నమాట. అవును, నాకు అర్థమైపోయింది. ఇక్కడ మొత్తం ప్రాపర్ రూబీ ఇది వాడారు, ఇక్కడ వచ్చేసి వైట్ కలర్ కాంబినేషన్ తో రూబీ వాడారు. ఇది యాక్చువల్లీ రూబీ గ్రీన్ ఉన్నింది. గ్రీన్, సో మనం స్టోన్స్ అన్ని కలర్స్ చేంజ్ చేసేసాను. వైట్ స్టోన్స్ పెట్టాలని చెప్పేసి దీనికి కిందికి ఎగ్జిస్టింగ్ దాన్ని మనం ఇక్కడ వైట్ స్టోన్ వేసేసాము. అండ్ దీనికి బొట్టు ఈ కలర్ కాంబినేషన్ ఇస్తున్నామని రూబీ వైట్ ఇచ్చేసాం అనమాట. అండ్ ముందరికి ఇట్లా వైట్ ముత్యాలతో మనము పెట్టేసరికి ఇంకొక లేయర్ ఆఫ్ నెక్లెస్ యాడ్ అయిపోయింది మనకి, హెవీనెస్ వచ్చేసింది అనమాట. అండ్ ఇప్పుడు ఇది ఆల్రెడీ కొద్దిగా హెవీ ఉందని వాళ్ళు ముత్యాలు చూయించాము, లేదు ఇదే హెవీగా ఉంది చాలు అన్నారు. సో ఎవరి రిక్వైర్మెంట్ వాళ్ళది. అవును. సో దీనికి ఎంత గోల్డ్ యాడ్ అయ్యింది ఎక్స్ట్రా? ఇది అరౌండ్ 35+ ఉంటదండి. ఓకే. అండ్ దీనికి కూడా అంతే 30+ వస్తుంది. అండ్ ఇయర్ రింగ్స్ కూడా ప్లాన్ చేసుకున్నారు వాళ్ళు. ఓకే. సో డిపెండ్స్ ఆన్ దేర్ రిక్వైర్మెంట్ అంతే. సౌమ్య ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ నెక్లెస్ ది ఆల్రెడీ వాళ్ళు ముత్యాలు యాడ్ చేయించుకున్నారు వేరే దీనికి. సో యాడ్ చేసుకుంటే వాళ్ళకి హ్యాపీ లేదనమాట. అవన్నీ ముత్యాలు తీసేయాలి అనుకున్నాము. అండ్ ఈ డిజైన్ కూడా కింది సైడ్ ఉండింది. ఇప్పుడు ఇక్కడ చూస్తున్నాం కదా, ఈ డిజైన్ కింది పక్క ఉండింది. మనం దీన్ని టర్న్ చేసి బ్యాక్ సైడ్ పెట్టేసేసాం. సో ప్లెయిన్ వచ్చేసింది కదా కింద, నీట్ గా బొట్టు కూడా డిజైనింగ్ బాగుంటది అని చెప్పేసి మీకు ఇందాక చెప్పాను కదా రూబీ గ్రీన్ అని. ఈ నెక్లెస్ ని మనం లెంత్ కోసం యాడ్ చేసాం. ఇది నెక్లెస్ అండి, చూడండి రూబీస్ అండ్ గ్రీన్ కాంబినేషన్ లో వచ్చిందనమాట. ఆ నెక్లెస్ ని ఇక్కడ పైన వైపు యాడ్ చేశారు. అండ్ ఇక్కడ ఈ పూసలు ఈ పర్ల్స్ అనేవి కింద ఉండేదన్నమాట. అది పాయింట్ వాళ్ళ పర్ల్స్ తీసేసారు. ఆ పర్ల్స్ తీసేసి మనం ఇక్కడ జస్ట్ ఈ లైన్ ఇప్పుడు లాంగ్ కావాలి కదా అని ఈ మైక్స్ అనేది ఇక్కడ పై సైడ్ పెట్టేసాం అన్నమాట. మొత్తం మనకి లుక్ లాంగ్ లుక్ రావాలి. అండ్ వాళ్ళు కొత్తగా యూజ్ చేసే బదులు వాళ్ళు ఉండే 2 నెక్లెస్లని మనం యూజ్ చేస్తాం. ఓకే. సో ఇదైతే ఆల్రెడీ తెలుసు మువ్వల హారం. షూర్. సో ఈ క్లయింట్ వచ్చేసి అసలు ఎన్ని ఆర్నమెంట్స్ తీసుకొచ్చారో చూడండి రీడిజైన్ కి. ఇవన్నీ రీడిజైన్ కి అనమాట. ఇవన్నీ 1 by 1 అయితే ఉన్నాయి. ఓకే. సో 1 by 1 తర్వాత మనం అంటే ఇప్పుడు పోను ఇంకా వీడియోస్ వస్తున్నా కొద్దీ మీరు ఈ కలెక్షన్ అంతా రీడిజైన్ లో చూడొచ్చు. సో స్టే ట్యూన్ అనమాట. ఇప్పుడైతే ఇవన్నీ తీసుకొచ్చారండి. మనకి ఈ హారంని ఐ థింక్ ఈ హారమే కదండి, ఈ హారాన్ని రీడిజైన్ చేశారు. ఓకే. సో ఇక్కడ ముత్యాలు అవన్నీ కిందికి ఉన్నాయి. సో అంటే కలెక్షన్ ఆఫ్ పీసెస్ అండి వాళ్ళ అత్తగారివి, వాళ్ళ అమ్మగారు వాళ్ళ పెళ్ళికి పెట్టినప్పుడువి, అండ్ తన పాప ఫస్ట్ బర్త్డే నుంచి ఉన్నవి దీంట్లో ఉన్నాయి. అండ్ తన చిన్నప్పుడు కాలేజ్ టైం నుంచి కూడా ఉన్నాయి. వావ్, షీ హ్యాస్ దట్ మెమరీ. ఒక 40 years ఉంటాయా? 40 years అన్ని 70 years ప్లస్ నుంచి ఉన్నాయి. ఓ మై గాడ్, 70 years ప్లస్ అంటే అసలు అన్ని కలెక్షన్ ఉంది. సో ఎవ్రీథింగ్ 70 years కాదు, 70 years కలెక్షన్. వాళ్ళ అత్తమ్మవి వాళ్ళ నా అమ్మవి అన్నప్పుడు కొన్ని పీసెస్ ఇప్పుడు చూపిస్తాను. ఇక్కడ ఇది కోరల్ లాంగ్ హారం ఉంది కదా, ఇది ఆల్మోస్ట్ 70+ years వాళ్ళ నాన్నమ్మది. సో ఈ క్లయింట్ వాళ్ళ నాన్నమ్మ గారిది అనమాట. అసలు బ్యూటిఫుల్ కదండి. అసలు అంటే తరతరాలు అవి ఉంచడమే గ్రేట్, దాన్ని ఇంకా రీడిజైన్ చేస్తున్నారు అంటే ఇంకా చెక్కు చెదరకుండా దాన్ని ఇంకా బ్యూటిఫై చేస్తున్నారు అనమాట. అది ఇంకా గ్రేట్, చాలా బాగుందండి. లుక్ ఇంకా చాలా బాగా వచ్చేసింది. నెక్స్ట్ వీక్ చూద్దాం. దిస్ ఇస్ 5-6 years ఓల్డ్దే అండి. సో వాళ్ళు వేసుకోవాలన్నప్పుడు సింపుల్గా ఉన్నింది, ఇక్కడ వరకే ఉన్నింది. ఓకే. అంటే ఎవ్రీబడి హ్యాస్ దేర్ ఓన్ రిక్వైర్మెంట్, అందరూ ఒకేలాగా చేయించుకోవాలని ఏం లేదు. సో వాళ్ళు ఇది తెచ్చినప్పుడు మనం వాళ్ళ రిక్వైర్మెంట్ ఏంది అని చెప్తే ఒక 2 grams 3 grams యూజ్ చేసింది అంతే. ఈ గ్రీన్ బీడ్స్ ఒకటి యాడ్ చేసాము. అండ్ తర్వాత ఆయనకు ఒక ఐడియా ఇచ్చాను అనమాట. ఇది ఆల్రెడీ కంటిలాగా ఉంది. షీ హ్యాస్ మెనీ పెండెంట్స్. సో ఆ పెండెంట్స్ కి చేంజబుల్ లాగా పెట్టేసాము. చూడండి. సో యూ కెన్ వేర్ యాజ్ అ పెంటీ.
అండ్ కంటిలాగా వేసుకోవచ్చు అండ్ పెండెంట్ కూడా సపరేట్ చేసుకొని ఓకే బీడ్స్లో వేసుకోవచ్చు. 3 in 1 అయిపోయింది ఇప్పుడు. అవును. సో ఇంకా ఇలా కూడా చేయవచ్చు అనమాట, కొత్త వాటిని ఇంకా కొత్తగా చేయడం. అవునండి, అంటే మల్టిపుల్ యూజెస్. ఇప్పుడు ఉండే నాగా ప్రతిసారి ఒకే అకేషన్ లో వేసుకోలేము, అంటే ఎవ్రీ అకేషన్ సేమ్ ఉండదు. సో సింపుల్ బర్త్డే ఫంక్షన్ కి లేదా సింపుల్ చిన్న ఓనీ ఫంక్షన్ కి వెళ్ళినప్పుడు దానికి తగ్గట్టు వేసుకుంటాము. లేదు హెవీగా వెళ్ళినప్పుడు హెవీగా వేసుకుంటాం కాబట్టి సో మల్టిపుల్ యూజెస్ ఉన్న జ్యువెలరీని ఎలా యూజ్ చేయాలి. సో ఇది వచ్చేసి చిన్న వైట్ స్టోన్ నెక్లెస్ సౌమ్య. మనం సింపుల్గా ఉండే ఈ వైట్ స్టోన్ నెక్లెస్కి మనము గొట్టపూసలు చేసేసరికి హెవీ లుక్ వచ్చేసింది. అండ్ ఎప్పుడైనా కానీ ముత్యాలు వస్తే మన సౌత్ ఇండియన్స్కి చాలా హ్యాపీ, చాలా ఇష్టం కూడా. మెయిన్గా అదే అడుగుతారు. అండ్ చిన్న ఇయర్ రింగ్స్ అయినా సరే, ఒక నెక్లెస్ అయినా సరే, ఒక ముత్యం ఉంటే ఆ లుక్కే వేరు. అండ్ గొట్టపూసలు అనేది ఎవ్రీబడి వాళ్ళ వార్డ్రోబ్లో ఒక పీస్ లాగా ఉండాలి అనుకుంటారు. సో వాళ్ళ ఎగ్జిస్టింగ్ ఉండే నగలకు ప్రతి ఒక్కరికి గొట్టపూసలు చేస్తే ఆల్మోస్ట్ ఎవ్రీ వీక్ ఒక 10 to 15 గొట్టపూసలు అవుతున్నాయి మాకు. ఎందుకు గొట్టపూసలే చూపిస్తున్నారు అని అడుగుతున్నారు క్వశ్చన్. సో గొట్టపూసలు ఎవ్రీబడి వాంట్స్. అవును. సో ట్రెడిషనల్ జ్యువెలరీ కూడా అది. అండ్ ఇప్పుడు చూస్తే మనము దీంట్లో వేసిన ముత్యాలు అండ్ దీనికి వాడిన కుందన్స్ దానికి ఆప్ట్గా వాడాం. అవును. సో చాలా మంది ఏం చేస్తున్నారంటే పెద్ద సైజ్ వేయించుకోవడము, వాళ్ళ దగ్గర ఉండే కారిగర్స్తో చేయించుకొని సరిగ్గా రాక మళ్ళీ మన దగ్గరకు వస్తున్నారు. రీడిజైనింగ్ చేయించుకొని అది అంత సెట్ కావట్లేదు. ఏంటి అనేది అంటే యాజ్ ఎ డిజైనర్ ఐ నో వేర్ టు యూజ్ వాట్ టైప్ ఆఫ్ బీడ్స్ అనేది అండ్ వాట్ టైప్ ఆఫ్ దాని ఎలివేషన్ ఎలా చేయాలి అండ్ లుక్ ఎంత బాగా వస్తుంది అనేది దానికి మనం మల్టిపుల్ ఆప్షన్స్ ఇస్తాం ఇక్కడ వచ్చినప్పుడు అపాయింట్మెంట్ టైంలో. సో దానికి తగ్గట్టుగా చేసిస్తాం అనమాట. అందరికి ఒకే రిక్వైర్మెంట్ ఉండదు. అవును. సో దీనికి ఎంత యాడ్ అయింది గోల్డ్? దిస్ ఇస్ 25+ grams అండి. నాకు తెలుసు దీంట్లో నెక్లెస్ యూస్ చేశారు. ఇది సింపుల్, ఇది సింపుల్ రూబీ నెక్లెస్ అన్నమాట. దీనికి ఏంటంటే మనకి ఈ పెండెంట్స్ ని యాడ్ చేశారండి. ఈ కుందన్ పీసెస్ మనము యాడ్ చేసేసరికి ఇది బాగా రిచ్ గా ఘనంగా ఉంది. కుందన్ జ్యువెలరీ లాగా యూజ్ అయిపోతుంది మనకి, ఎందుకంటే కుందన్ లో కూడా రూబీని ఎక్కువ యూజ్ చేస్తారు. సో దానికి తగ్గట్టుగా యాప్ట్ గా డిజైన్ చేశారు. అవునండి. అండ్ కస్టమర్ కి చాలా వెరైటీస్ పెట్టి చూపిస్తాం మనం వచ్చినప్పుడు. ఇలా వేరియంట్స్ ఉన్నాయి తన బడ్జెట్ బట్టి, తన రిక్వైర్మెంట్ బట్టి. సో ఇంట్లో ఏదో ఫంక్షన్ ఉందా, లేదు నాకు నా ఏజ్ ఇంతే నేను ఎక్కువ వేసుకోమంటారు. సో ఇక్కడ చూస్తే మనం ఎక్కువ బీడ్స్ ఇవ్వలేదు చూడండి, ఓన్లీ ఒక గ్రీన్ బీడ్ ఇచ్చాం. సో కస్టమర్ రిక్వైర్మెంట్. ఇక్కడ కూడా చిన్న ముత్యాలు ఇచ్చాం, వెరీ చిన్నవి. సో ఎంత ఎక్కడ ఏం వాడాలి అనేది కస్టమర్ చాయిస్ కూడా ఉంటుంది. మనం కూడా చూపిస్తాం అనమాట చాయిస్ వాళ్ళకి తగ్గట్టుగా. అవునండి. సో దీనికి ఎంత గోల్డ్ యాడ్ అయింది? అరౌండ్ 25+. 25 బడ్జెట్. సో వైట్ స్టోన్ నెక్లెస్లు ప్రతి వార్డ్రోబ్ లో ఉంటాయి. వైట్, రెడ్, గ్రీన్ అన్నమాట. అండ్ ప్లెయిన్ ఒకటి. సో ఈ వైట్ స్టోన్ నెక్లెస్ కి మనము కుందన్స్ వాడి ఇక్కడ బీడ్స్ వద్దని వాళ్ళ రిక్వైర్మెంట్, మనం ఓన్లీ గోల్డ్ బాల్స్ యూజ్ చేసాము. ఇది ఇంకా అంటే ఇంకా కొత్తగా బాగుంది. ఎవరెవరి రిక్వైర్మెంట్. ఇప్పుడు కొంతమందికి పర్ల్స్ నచ్చకపోవచ్చు, కలర్ బీడ్స్ నచ్చకపోవచ్చు. ఈ ఏజ్ అరౌండ్ 70. ఓకే, ఇంకా ఏం మాట్లాడలేదు. సో 70+ ఉండే వాళ్ళకి ఏమంటే కొంచెం బరువు ఉండకూడదు, ఎలిగెంట్ గా ఉండాలి. నాకు హెవీ అయితే నేను వేసుకోలేనమ్మా, 10 నిమిషాలు కూడా వేసుకోలేను బరువు ఉంటే అని చెప్తే, సో దానికి తగ్గట్టుగా మనం డిజైన్ చేస్తాము. షీ సో హ్యాపీ. అండ్ ఇయర్ రింగ్స్ వచ్చేసి వాళ్ళ పాపల కోసం, తను డైమండ్ రింగ్స్ తీయదనమాట. సో వాళ్ళ పాపలు వేసుకుంటారని చెప్పేసి ఇయర్ రింగ్స్ కూడా సెట్ చేయించుకున్నారు బాగా హెవీగా. అండ్ ఇది పెట్టుకుంటే మాత్రం చాలా క్లాసీగా ఉంటుంది ఒక పీస్. అండ్ స్టేట్మెంట్ లాగా ఉంటుంది. అండ్ ఇప్పుడు మ్యారేజెస్ ఉన్నాయి, ఈ 5 months ఫుల్ మ్యారేజెస్ ఉన్నాయి. ఎనీ అకేషన్ లో వేసుకోవచ్చు. అవును, ఇది డైమండ్ సెట్ లానే ఉంది కాబట్టి మనకి వైట్ స్టోన్స్ రావడం వల్ల లుక్ బాగా వచ్చింది. కుందన్ రావడం వల్ల ఇంకా దానికి లగ్జరీ యాడ్ అయింది అనమాట. అలా రాయల్ గా ఉంది నెక్ పీస్ అనేది. సో దీనికి ఎంత యాడ్ అయింది గోల్డ్? అరౌండ్ 35 grams. ఓకే. ఇంకో బొట్టుమాలనా? సో సుమా గారు వచ్చి డిజైన్ చేసుకున్న తర్వాత మాక్సిమం బొట్టుమాల చూపిస్తున్నారు. సో ఎప్పుడైనా మనము ఒక
సెలబ్రిటీ వాడాక దాన్ని ఇంకొంచెం పాపులారిటీ పెరుగుతుంది. అండ్ తను వేసుకుంది అంటే ఎంతో రీసెర్చ్ చేసి తనని చేయించుకున్నారు. అండ్ పీపుల్ ఆర్ వెరీ హ్యాపీ. మనం వచ్చినప్పుడు చాయిస్ చూపిస్తాము, వాళ్ళు ఏది నచ్చితే అది. అండ్ మల్టిపుల్ చాయిస్ చూపించినప్పుడు బొట్టు బాగా నచ్చింది వీళ్ళకి. అండ్ చూడండి ఎంత ఘనంగా ఉందో, చాలా పెద్దగా. అండ్ కస్టమర్ అయితే ఎంత హ్యాపీనో, ఎన్నో ఇయర్స్ నుంచి లాకర్ లో పెట్టేసాము, వాడడమే లేదు, ఇప్పుడు నేను ఐఎమ్ రెడీ టు వేర్ అని. అంటే ఇది ట్రెండ్ కాదు కదా ఇప్పుడు, సో అందుకే సైడ్ కి పెట్టేస్తారనమాట. ఇప్పుడు ట్రెండ్ లోకి వచ్చింది కాబట్టి ఇంకా రెగ్యులర్ గా వేయడమే. సో దీనికి ఎంత యాడ్ అయింది గోల్డ్? ఇది అరౌండ్ 30+. అంటే మనకి బొట్టు బొట్టు ఇది స్టోన్స్ తో చేసాము. ఇప్పుడు మనం నేను వేసుకున్నది అయితే కుందంది. సో డిఫరెంట్ ఉంటుంది, వెయిట్స్ డిఫరెంట్ ఉంటాయి. అండ్ వేసుకుంటే చూపిస్తాను చూడండి. ఇది ప్లెయిన్ హారము, ఎంత క్లాసీగా కనిపిస్తుంది అంటే మనకి. చూడు, చాలా బాగుంది. అండ్ ఒక్క పీస్ అయినా చాలు, అంతే. మనము 10 పీసులు వేసుకోవడానికి బాగుంది. అండ్ ఇప్పుడు అంటే ఇప్పుడు ఇది నార్మల్గా మీరు ఇది చేయకముందు అది వేసుకోవాలంటే దానికి తగ్గట్టుగా అకేషన్. ఇప్పుడు ఏంటంటే కూతురుకి వేయవచ్చు, ఎవరికైనా వేయవచ్చు. సో అట్లా అనమాట. సో దాని యూనిక్నెస్ యాడ్ అయిపోయింది అక్కడ. సో నెక్స్ట్ వన్ అండి, ఇది నార్మల్ ఇక్కడ వరకు నెక్లెసా? అంతా వాళ్ళదే అండి, మనం జస్ట్ పర్ల్స్ యాడ్ చేసాము. అండ్ ఇది తన చిన్నప్పుడు ఎప్పుడు వాళ్ళ ఫాదర్ 10th పాస్ అయిందని చెప్పి ఇచ్చినదంట ఆ పెండెంట్. ఇది ఎంగేజ్మెంట్ నెక్లెస్. ఇవి రెండింటిని కలిపేసినాము అండ్ ముత్యాలు యాడ్ చేసాము. దీనికి ఇంకొక డిటాచబుల్ పెండెంట్ కూడా చేసి ఇచ్చాము. సో షీ కెన్ యూజ్ అనమాట, 3 in 1. అండ్ సింపుల్ తో హెవీ అయిపోయింది. దీనికి ఎంత గోల్డ్ యాడ్ చేశారు? అరౌండ్ 5 grams. లైట్ వెయిట్ లో వచ్చేసింది అనమాట. సో ఈ స్పెసిఫిక్ నెక్లెస్ లాగా చూస్తున్నాం కదండి, ఇది యాక్చువల్లీ హారం. ఇది లాంగ్ హారము. సో తను US లో ఉంటది, వాళ్ళ ఫ్రెండ్స్ వస్తుంటే పంపించింది. ఇప్పుడు వెడ్డింగ్ ఉందని వాళ్ళ ఇంట్లో 2 పాపల కోసం చేయించుకోయింది. ట్విన్స్ ఉన్నారు వాళ్ళకి. సో హారం ని 2కి డివైడ్ చేసింది అనమాట. సో ఒక హారంకేమో ఈ పెండెంట్ యాడ్ చేసాము, ఇంకో హారంకి ఇట్లా డిటాచబుల్ పెండెంట్ అనమాట. ఇది మనం డిటాచ్ చేసి జస్ట్ వేరే బీడ్స్ కూడా వేసుకోవచ్చు. దానికి మ్యాచింగ్ గా ఇయర్ రింగ్స్ కూడా యాడ్ చేసాము. అండ్ ఇది రెండు చూస్తే ఎవరు పాతవి అనుకోరు, ఇప్పుడు చాలా కొత్తగా కనిపిస్తా ఉంది. అండ్ ఎంత గోల్డ్ యాడ్ అయింది వీటికి? సో పెండెంట్ సెట్ వచ్చేసి సపరేట్ అండి. దీనికి మనం యాడ్ చేసిందంటే దీనికి ఒక 5 grams యాడ్ చేస్తాము. పెండెంట్ సెట్ వచ్చేసి అరౌండ్ 15 grams దాకా ఇయర్ రింగ్స్ అంతా వచ్చేసి సెట్ అయింది. అండ్ మళ్ళీ హుక్స్ యూజ్ చేసాము. అంత చిన్న ఇన్విజిబుల్ థింగ్స్ ఉంటాయి మనకు కనిపించవు, ఎందుకు 1 gram ఎందుకు అయింది అని అంటారు. వెనకాల హుక్కులు పెట్టడానికన్నా అవుతాయి కదండి. సో ఇది లాంగ్ హారం ఉన్నప్పుడు ఒకటే ఉంటది, 2 చేసినప్పుడు 2 లింక్ 4 కావాలి అట్లా. మైన్యూట్ డీటెయిల్స్ ఉంటాయి కదండి. గోల్డ్ ఈజ్ వెరీ మైన్యూట్ డీటెయిల్స్ సౌమ్య. సో నెగ్లిజిబుల్ కనిపిస్తుంది. ఇప్పుడు మనకి హుక్ ఉంది, దీని వెనకాల ఒక 1/2 gram పట్టింది, అది కనిపించదు. ఓన్లీ పైన కనిపించే జ్యువెలరీ మాత్రమే కనిపిస్తుంది. ఇప్పుడు వెనకాల పెట్టిన లింక్స్ కానించి ఎవ్రీథింగ్ గోల్డ్ మ్యాటర్స్ కదా. సో ఇంత బడ్జెట్ అవుతుంది అని మేము ముందే ప్రిపేర్ చేస్తాం కస్టమర్ ని. సో వాళ్ళు జ్యువెలరీ ఫొటోస్ అనేది మనకి అపాయింట్మెంట్ బేస్ మీద రావాలి. ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ మీద ఫొటోస్ తీసి మన వాట్సాప్ నెంబర్ ఇచ్చాం కదా, ఆ నెంబర్కి పెడితే మనము అపాయింట్మెంట్ టైము అండ్ మా ఫార్మాలిటీస్ ఏముంటాయి, ఎలా రావాలి, ఏ టైంకి రావాలి అన్నీ మేము ముందే చెప్పేస్తాం. నెక్స్ట్ వన్ అండి, దీంట్లో ఏం యాడ్ చేశారు? సింపుల్ నెక్లెస్ అండి, వేసుకుంటే చాలా సింపుల్గా ఉంది, ఇప్పుడు ట్రెండ్కి లేదు అని చెప్పేసరికి మనం ఒక చిన్న ముత్యము గ్రీన్ ఇచ్చేసరికి వాళ్ళకి బాగా నచ్చింది. అంటే కనిపిస్తుంది. అండ్ వేసుకున్నప్పుడు కూడా ఇప్పుడు ట్రెండీ నగలు లాగా ఉంటుంది. ప్లెయిన్ నగలు పిల్లలు వేసుకోరు, ఎస్పెషల్లీ టీనేజ్ పిల్లలు ఉంటే మమ్మీ ఇది ఏం బాగుంది వద్దు నాకు అంటారు. వేసుకోకుండా వస్తాం కానీ సింపుల్గా ఉండేటివి వద్దు అంటారు. సో ట్రెండీ లుక్ కావాలని చెప్పేసి అరౌండ్ 8 grams కూడా వాడలేదు. ఓకే, అంటే ఈ పర్స్ చుట్టడానికి గోల్డ్ ఎక్కువ పట్టింది అంతే. సింపుల్ మా ఇది రూబీ నెక్లెస్ మా. ఇది 40+ years మనకు వచ్చే రూబీ నెక్లెస్ల కంటే ఇంకొంచెం పాతది. రాళ్ళు చూస్తే మీకు తెలుస్తుంది, రూబీస్ కాదు ఇవి, కెంపుల్లాగానే వస్తాయి. పాత టైంవి రూబీ ఎర్ర రాళ్ళు అంటారు చూడండి అవి. సో ఏమంటే డిఫరెంట్ టెక్స్చర్స్ ఉంటాయి రూబీస్ లో కూడా, చాలా రకాలు. ఇప్పుడు సీజెడ్ రూబీస్ వచ్చాయి, పోటాస్ వచ్చాయి. అప్పట్లో రూబీస్ కి ముందు కొంచెం ఈ పచ్చ కెంపులు అనేటివి ఉండేవి. ఓకే,
సో ఇయర్ రింగ్స్ కూడా వాటికి కూడా చిన్న గొట్ట పూసలు ఈ రూబీస్ వేసేసరికి ఇది బాగా ఎలిగెన్స్ యాడ్ అయింది. అండ్ మనం ఒక్క పీస్ వేసుకున్నా కూడా బాగా ఎక్కడి నుంచి అయినా కనిపిస్తుంది మనకి. నెక్స్ట్ వచ్చేసి ఇది ప్లెయిన్ చిన్న సెట్ ఉంది. సో ఈ సింపుల్ సెట్ ని మనం ఎంత డిజైనర్ గా చేసాము. అండ్ ఇక్కడ వైట్ మోతీ అండ్ టాంజనైట్స్ యాడ్ చేసేసరికి ఎంత బ్యూటిఫుల్ గా వచ్చేసి చాలా ఎలిగెంట్ గా వచ్చేసింది. సో ఈ టాంజనైట్ ఇప్పుడు ట్రెండ్ కాబట్టి ఇంకా లుక్ అమేజింగ్ అన్నమాట. ఇది దుబాయ్ ది సెట్. సో దుబాయ్ లో మనకి ఒక్క స్టోన్ కూడా ఉండదు, ఎక్కడ చూసినా మొత్తం వాళ్ళు తీసుకున్నారు అక్కడ వెళ్ళినప్పుడు. దే డోంట్ వాంట్ టు మెల్ట్ ఇట్. తను ఎంగేజ్మెంట్ కో ఏదో సమ్ మెమరీ కోసం తీసుకోయింది. సో షీ డజంట్ వాంట్ టు మెల్ట్. సో దానికి సెట్టింగ్ చేసుకోవాలని చెప్పి వచ్చినప్పుడు ఇయర్ రింగ్స్ కూడా సెట్ చేసి ఇచ్చాము. అండ్ నెక్లెస్ ఇలా సెట్ అయ్యేసరికి వెరీ హ్యాపీ. ఎన్ని ఇయర్స్ నుంచి అలానే పెట్టాను, బోరింగ్ గా ఉందని, ఇప్పుడు బాగా వాడుకోవచ్చు అని చెప్పి. చాలా బాగుంది. చంద్రహారం ఇట్స్ ఎమోషనల్ అనమాట. మా తాతమ్మకు ఉండేది, నెక్స్ట్ అమ్మమ్మకి వచ్చింది, అమ్మమ్మ నుంచి మమ్మీకి వచ్చింది, ఫ్యూచర్లో నాకు వచ్చింది. సో చంద్రహారం డిజైన్. సో చంద్రహారం మీకు వచ్చాక మనం ఇట్లా మంచిగా డిజైన్ చేస్తాం. సో నెక్స్ట్ నువ్వు మీ పాపకో కోడలికో ఇవ్వడానికి ఉంటుంది అలా అనమాట. సో ఇది 5 layers ఆఫ్ చంద్రహారం ఉంది. సో లాంగ్ ఉన్నింది, ఒక సైడ్ చిన్న ఒక లెయిన్ పట్టి వచ్చేసి. సో దాన్ని మనము అది వేసుకుంటే వాళ్ళకి ఇలా ట్విస్ట్ అయిపోయి అంత చుట్టుకుపోతుంది. సో మనం ఇక్కడ వెడల్పుగా ఉండే బిల్లలు పెట్టేసి బ్యాలెన్స్ చేయాలి మెయిన్. అవును, చంద్రహారంని ఎప్పుడైనా కానీ బ్యాలెన్స్ చేయాలి, లేదంటే ఇలా ట్విస్ట్ అయిపోతాయి. ఎనీథింగ్ 3 layers 4 layers హారాలన్నీ. ఎందుకో చాలా మంది నా దగ్గరకు వస్తారు క్వశ్చన్, ఎందుకండి ట్విస్ట్ అయిపోతుంది, వేసుకున్నప్పుడు హ్యాపీనెస్ ఉండదు. సో దానికి ఎందుకు ఏమైంది ప్రాబ్లమ్ అని అడుగుతారు అనమాట. దానికి బ్యాలెన్స్ చేయరు. అండ్ ఓన్లీ చిన్న బిల్లలాగా ఇక్కడ వచ్చి ఎనీథింగ్ ఇప్పుడు 2 layers చైన్స్ కూడా వస్తాయి కదండి బాల్స్ వి, దానికి కూడా బ్యాలెన్స్ చేయకుండా జస్ట్ ఇచ్చేస్తారు, అది కూడా వెనుకకి వెళ్ళిపోతాయి. సో బ్యాలెన్స్ చేయాలన్నమాట. ఇక్కడ బ్యాలెన్స్ చేసేసి ఈ బిల్లలు మనకి పైన కూడా బ్యాలెన్స్ చేస్తాం, అంటే ఆ వెయిట్ కు అప్పుడు నిలబడింది మనకి సెట్. లేకపోతే ట్విస్ట్ అయిపోతూ ఉంటుంది, లేయర్స్ కనిపించవు, గోల్డ్ అంతా లోపలికి వెళ్ళిపోతుంది. ఎంత బాగుందో చూడండి. చిన్న మోటివ్స్ యూజ్ చేసాం అంతే, అరౌండ్ 8 to 10 grams అంతే. మనము జస్ట్ గ్రీన్ బీడ్స్ యాడ్ చేస్తాము. ఉన్న హారం మొత్తం ఇట్లా లైన్స్ సెట్ చేసేసరికి క్లాసీగా వచ్చాయి, చాలా క్లాసీ. ట్రెడిషనల్ కాస్త ట్రెండ్ అయిపోయింది అనమాట, మంచి లుక్. సో దిస్ ఈస్ సీజెడ్ నెక్లెస్ అండి. ఉల్టా తిప్పారు కదా, బాగా ఇంటెలిజెంట్ అయిపోయినావు సో సౌమ్య నువ్వు. సో దీనికి నవరత్నం చేసాము. సో ఇప్పుడు వాళ్ళ దగ్గర ఆల్మోస్ట్ ఒక 20 to 30 డైమండ్ సెట్స్ ఉన్నాయి. షీ ఈస్ వెరీ క్లోజ్ కస్టమర్ టు మీ. అండ్ ఎందుకండి ఇవి పెట్టుకున్నారు ఇన్ని ఇయర్స్ అయిందంటే, ఇట్స్ ఎ మెమరీ రాదా, నాకు చాలా ఇష్టము. నా చిన్నప్పుడు ఇది నాన్నగారు ఫస్ట్ కొంచెం ఇచ్చారు, అంటే స్టార్టింగ్ లో పాపలు పెద్దగా అవుతున్నారని చిన్న చిన్న సెట్లు కొనిస్తారు కదా, అట్లా కొనిచ్చారు. నేను ఇది తీయలేను. ఇప్పుడు బాబు పెళ్లి ఫిక్స్ అయింది, దాంట్లో యూజ్ చేసుకోవాలి నేను వన్ ఆఫ్ ద అకేషన్ లో. సో ఐ వాంట్ దిస్ అని చెప్పి తనకి అన్ని చూపించాము. నవరత్న పెట్టేసరికి వెరీ హ్యాపీ. అరౌండ్ 10 grams లో ట్రెండ్గా వచ్చేసింది. అరౌండ్ 10 grams. అండ్ ఇంకొకటి స్పెషల్ చూపిస్తాను చూడు. సో ఇందాక చూపించిన కస్టమర్దే అండి, ఇది కూడా చిన్న సీజెడ్ నెక్లెస్. సో ఇంతవరకే ఉన్నింది, అది ఒక 3-4 lines లాగా 3-4 lines ఉన్నింది. మనం ఏం చేసామంటే తనకి డైమండ్ సెట్స్ చెప్పాను కదా చాలా ఉన్నాయని. సో ఆ డైమండ్ సెట్స్ కి చెంపసరాలు పెట్టుకోవాలి, కాకపోతే అది నావే కావాలి అని చెప్పేసి తనే వచ్చిందనమాట డిజైన్ చేసుకునేదానికి. ఎన్నో చూపించాను, తనకి ఈ కాన్సెప్ట్ లాగా నచ్చింది. సో ఎగ్జిస్టింగ్ ఉండే సేమ్ డిజైనే ఇక్కడ వరకు పెంచేసాం. ఓకే, సో హెవీగా అయిపోయింది చూడండి, చాలా బాగుంది. అండ్ సో పెట్టుకుంటే ఒక మంచి గార్జియస్ లుక్ చూడండి, నైస్. సో చెంపసరాలు ఎంత రిచ్ గా కనిపిస్తున్నాయి. ఇంకా సెట్స్ వేసుకొని మంచిగా రెడీ అయితే కనుక లుక్ ఇంకా బాగుంటుంది. అండ్ ఇట్స్ అన్ ఎమోషన్, యూ కెనాట్ గెట్ దిస్ హ్యాపీనెస్. ఎన్ని డైమండ్ సెట్స్ ఉన్నా తనకి ఇది ఒక హ్యాపీనెస్ చూడండి. అండ్ ఎన్ని ఇయర్స్ నుంచో దాచిపెట్టుకొని దీన్ని కరెక్ట్ గా టైం వాళ్ళ వేలో యూజ్ చేస్తున్నారు అనమాట. ఇంకోటి ఏంటంటే ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కటి కూడా నెక్లెస్ లాగా కాకుండా ఇలా వెరైటీగా చేయడం, ఇది కూడా చాలా బాగుంది. చంపసరాలు థాటే రాదు అసలు. నేనేమనుకున్నా ఇది సపరేట్ చేసేసి దీనికి ఇంకా సీజెడ్ యాడ్ చేస్తారేమో ఒక పెండెంట్ లాగా. అండ్ ఇలా కూడా పెట్టుకోవచ్చు ఇన్ కేస్ పెళ్లి కూతుర్లకు. అదే
అంటే చాయిస్ ఇప్పుడు ఇలా ఉంది, ఇక్కడ పెట్టేసేసి మధ్యలో ఒక టీకా పెట్టేసినాం అనుకో, అలా కూడా వాడుకోవచ్చు. అంటే మన లేడీస్ కి చెప్పే అవసరమే లేదు, ఏది ఉన్నా యూజ్ చేసేస్తాం అనమాట. దీనికి ఎంత గోల్డ్ యాడ్ అయింది? అరౌండ్ 10 grams. ఓకే. వడ్డానం ప్లెయిన్ గా చూపిస్తున్నారు ఏంటండి, దీంట్లో ఏం డిజైన్ చేశారు? ఏం చేసాము అనేది కంటే ఎందుకు ప్లెయిన్ చూపిస్తున్నామని అడగండి ఫస్ట్. ఓకే, ఎందుకు ప్లెయిన్ చూపిస్తున్నారు? సో ప్లెయిన్ వడ్డానాలు చాలా మంది దగ్గర ఉన్నాయి. అవును. మనం దాన్ని ఎక్స్చేంజ్ చేసి కొత్త లుక్ తీసుకోవాలనో, లేకపోతే నక్షి వడ్డానాలు వచ్చాయి, లేకపోతే డైమండ్ వడ్డానాలు వచ్చాయి అని. కాకపోతే ఆ మెమరీ పోతుంది కదా సౌమ్య. సో దాన్ని మనం ఎలా ఎలివేట్ చేస్తున్నాం అనేది ఇప్పుడు చూపిస్తాం. ఒకసారి దీనికి చేంజబుల్ పెండెంట్ తయారు చేసాము. చేంజబుల్ పెండెంట్ కంటే చోకర్ అని చెప్పొచ్చు. సో చోకర్ కమ్ వడ్డానం అయింది. సో see this. ఓకే, వావ్. సో దీన్ని చౌకర్ లాగా వాడుకోవచ్చండి. ఈ ఇయర్ రింగ్స్ కూడా ఇక్కడ ఏమంటారు హోల్డ్ చేసేసి ఇక్కడ పెట్టేయచ్చు. ఓకే, డిటాచబుల్ మోపు లాగా చేశారు. యా. సో చోకర్ కమ్ పెండెంట్ ఇది మనకి ఈ లాంగ్గా కూడా వేసుకోవచ్చు, మనము ఇలా షార్ట్ కూడా వేసుకోవచ్చు, అండ్ వడ్డానంకి కూడా వేసుకోవచ్చు. సో వడ్డానాలు బోర్ అయిపోయినాయి అని చెప్పేసి తీసేయొద్దండి. మన దగ్గరకు వస్తే మనం దాన్ని ఎట్లా ఎలివేట్ చేయాలో చూద్దాము. అండ్ సైజ్ కావాలంటే వడ్డానం సైజ్ కూడా పెంచుతాము. ఓకే. అండ్ బ్యాంగిల్ సైజ్ పెంచుతాము. ఎనీథింగ్ వాట్ ఎవర్ యూ హ్యావ్ రిక్వైర్మెంట్ యూ జస్ట్ మెసేజెస్ మళ్ళీ మేము దానికి ఏం రిక్వైర్మెంట్ ఉన్నా మీకోసం ఆర్ఆర్ జ్యువెలర్స్ రెడీగా ఉందండి కొండాపూర్లో. మీకు నచ్చినట్టుగా మీ పాత నగల్ని కొత్తగా డిజైన్ చేసిస్తారు. అండ్ ఇంకోటి ఏంటంటే కొంచెం అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. ఇది శ్రమ అనుకోవద్దు, బట్ అపాయింట్మెంట్ బుక్ చేసుకుంటే ఏంటంటే మీకోసమే డెడికేటెడ్గా ఒక ఇచ్చేస్తారు అనమాట. ఓకే, వచ్చిందండి, చాలా బాగుంది. దీనికి ఎంత యాడ్ అయింది? అరౌండ్ 40+ grams. ఇయర్ రింగ్స్ పెండెంట్ మొత్తం అంతా వచ్చేసింది కాబట్టి సో బ్యూటిఫుల్ గా సెట్ చేసుకోవచ్చు. వాళ్ళు ఏ అకేషన్ కైనా వేసుకోవచ్చు. వడ్డానము ఇయర్ లో ఒకసారి పెట్టుకుంటాం, వడ్డానం దగ్గర వాళ్ళకే పెట్టుకుంటాం. అవును. సో ఇలా ఉందనుకోండి చాలా వరకు యూజ్ అయిపోతుంది. సో చూసారు కదా, పాత నగల్ని రీడిజైన్ చేసి చాలా కొత్త మార్పులు ఇచ్చేసారనమాట. చాలా ట్రెండింగ్గా ఉన్నాయి. మీకు కూడా అలా ఏమన్నా ఉంటే రీడిజైన్ చేసుకోవాలంటే డెఫినెట్గా ఆర్ఆర్ జ్యువెలర్స్ని విజిట్ అవ్వండి, కొండాపూర్ అనమాట. సో ఒక్కసారి అపాయింట్మెంట్ తీసుకుని వచ్చారంటే మీకు కంప్లీట్గా మీకు ఎలా కావాలంటే రీడిజైన్ చేసేస్తారు. థ్యాంక్ యూ సో మచ్ రాధా గారు, మంచి కలెక్షన్. థ్యాంక్ యూ అండి. సో గైస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ సౌమ్య రెడ్డి సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ ఆర్ఆర్ జ్యువెలర్స్ కొండాపూర్.